హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంటర్లింక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే ఇంటర్లింక్ టీమ్ అయితే ఈరోజు అయితే రోల్ అవుట్ చేశారు. అదేంటంటే ఇంటర్లింక్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్. చాలా మందికి ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం మైన్ చేస్తున్న ఐటీఎల్జీ కాయిన్స్ అంటే ఏంది, ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ అంటే ఏంది, ఎలా వెరిఫై అవుతాయి, వీటి కన్వర్షన్ రేట్ అంతా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూజర్స్కి. ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్నిటిని నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో అయితే మీరు చివరిదాకా చూడండి. మనం మైన్ చేసిన ఐటీఎల్జీ కాయిన్స్ ఎక్కువ వెరిఫై అవ్వడానికి మనం ఏం చేయాలి, ఎలా వెరిఫై అవుతాయి, వీటి ప్రాసెస్ ఏంది, ఫ్యూచర్లో మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఏముంటాయి అని ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ బేసిక్ ఈ ఐటీఎల్జీ కాయిన్ అంటే ఏందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఐటీఎల్జీ కాయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్లింక్ మైనింగ్ యాప్ ఏదైతే ఉందో అందులో మనం మైనింగ్ చేసినందుకు, మన యాక్టివిటీని గేమ్స్లో పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే డైలీ మైనింగ్ చేసినందుకు వీళ్ళు రివార్డ్గా ఇచ్చే కాయిన్ వచ్చేసి ఐటీఎల్జీ కాయిన్. ఇప్పుడు వరకు మనం మైన్ చేస్తున్న కాయిన్ వచ్చేసి ఐటీఎల్జీ కాయిన్. ఇది ఏదైతే ఉందో ఇది అన్వెరిఫైడ్ ఐటీఎల్జీ. దీన్ని వెరిఫై చేసుకోవడానికి మనం ఏమేం చేయాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాకా మనం చేసేది అన్వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్. ఇది ఫర్దర్గా మనం చేసే యాక్టివిటీ కానీ, మనం ఏమైనా పార్టిసిపేట్ కానీ, డైలీ మైనింగ్ చేస్తే వీటి వల్ల ఇది వెరిఫై అవుతుంది. ఇంకా ఏమేం చేయాలో నేనైతే ఈ వీడియోలో చెబుతాను, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం మైన్ చేసిన ఐటీఎల్జీ కాయిన్ ఏదైతే ఉందో అది రియల్ హ్యూమన్, అంటే మనం నిజంగానే ఈ మైన్ చేసి ఆ ఐటీఎల్జీ కాయిన్ ఎర్న్ చేసామా, లేకపోతే బాట్స్ ద్వారా ఎర్న్ చేసామా అని వీళ్ళు వెరిఫై చేసుకొని మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది రివార్డ్స్ లాగా ఇస్తారు. ఇది ఈ అప్డేట్ ఏంటంటే ఈ ఫేక్ అకౌంట్స్, బాట్స్ యూజ్ చేసుకుని ఎవరైతే చేస్తారో ఆ అకౌంట్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఈ ఇంటర్లింక్ ఈ అప్డేట్ తీసుకొచ్చిన ముఖ్య కారణం ఏంటంటే ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసుకొని ఎవరైతే ఇంటర్లింక్ ఐటీఎల్జీ కాయిన్స్ మైన్ చేస్తున్నారో, మళ్ళీ బాట్ ద్వారా మైనింగ్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ అన్నిటిని డిలీట్ చేయడానికి ఈ ఫస్ట్ ఇంటర్లింక్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్ అనేది తీసుకొచ్చారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంటర్లింక్ ఐటీఎల్జీ కాయిన్ దీని లాంగ్ టర్మ్ వాల్యూని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ అప్డేట్ తీసుకొచ్చారు. ఇది ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఏంటంటే ఈ ఇంటర్లింక్ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్ ఏదైతే ఉందో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్ యూస్ చేసుకొని రేపు ఈ ఇంటర్లింక్ యాప్లో ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ ఇంటర్లింక్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో లైక్ యాప్స్ కానీ, లేక ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా ఇంటర్లింక్ వేసా కానీ గ్యాస్ ఫీజు కానీ వీటన్నిటికీ ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీని యూస్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ కానీ, ఏమన్నా గ్యాస్ ఫీజు కానీ ఇవన్నీ చేస్తాం. దాని ఫ్యూచర్ వాల్యూ ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్ అనేది తీసుకొచ్చారు. అలాగే ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ కోసం ఈ ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయి ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ రేపు మనం ఎక్స్చేంజెస్లో విత్డ్రా చేసుకోవడానికి వచ్చే ఐటీఎల్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ద్వారానే ఐటీఎల్ కాయిన్ అనేది మనకు వస్తుంది. ఫస్ట్ మనం ఎన్నైతే ఈ ఐటీఎల్జీ కాయిన్స్ మైన్ చేస్తామో అవన్నీ వెరిఫై అయిన తర్వాత మనకి వీళ్ళు అప్డేట్ ద్వారా ఐటీఎల్ కాయిన్ అనేది రోల్ అవుట్ చేస్తారు. ఆ ఐటీఎల్ కాయిన్ని మనం బయట ఈ బిట్గెట్లో కానీ, బినాన్స్ ఈ ఎక్స్చేంజెస్లో విత్డ్రా చేసుకోకూడదు. దాని ద్వారా మనకి మనీ అనేది వస్తాయి. అలాగే ఈ రియల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్లింక్ యాప్లో ఫేస్ ఐడి వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి రియల్గా బెనిఫిట్ అవ్వాలని ఈ ఇంటర్లింక్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్ ముఖ్య ఉద్దేశం. ఈ రియల్ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళకి మాత్రం వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వెరిఫై అవుతుంది. ఫేక్ అకౌంట్స్ ద్వారా, బాట్ అకౌంట్స్ ద్వారా ఎవరైతే రోజు మైన్ చేస్తారో ఈ ఐటీఎల్జీ కాయిన్స్ వాళ్ళకైతే వెరిఫై అనేది అవ్వవు. ఇప్పుడు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్ ఎలా వెరిఫై అవుతుందో దీని ప్రాసెస్ ఏందో చెబుతాం. ఇది 4 స్టెప్స్ ఆధారంగా అనేది ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వెరిఫై అవుతుంది. అవి ఏంటంటే స్టెప్ 1 వచ్చేసి నువ్వు రియల్ హ్యూమన్ కాదా లేదని వెరిఫై అవుతుంది. మనకి ఇంటర్లింక్ యాప్లో ఏదైతే ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటామో దాన్ని బట్టి ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు కానీ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టెప్ 1 పూర్తయినట్టే. మీరు ఈ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేదనుకో మీకు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. ఈ ఫేస్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్కి ఇది ఒక కేవైసీ లాంటిది అనమాట.
మీరు ఎవరైతే ఇంకా ఇంటర్లింక్లో ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోలేదో మీరు వెంటనే కంప్లీట్ చేసుకోండి, లేకపోతే ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్కి మీరు అన్ఎలిజిబుల్ అవుతారు. ఇంకా రెండో స్టెప్ ఏంటంటే మీరు ఇంటర్లింక్లో యాక్టివిటీ మళ్ళీ మీ పార్టిసిపేషన్ మీద ఆధారం చేసుకొని ఈ ఇంకా ఫర్దర్గా ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వెరిఫై అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు మనకి డైలీ ఎన్ని మైనింగ్ సెషన్స్ వస్తాయి, రోజు 6 మైనింగ్ సెషన్స్ అనేది వస్తాయి. అందులో 6 మైనింగ్ సెషన్స్కి ఎన్ని మైనింగ్ సెషన్స్ అనేది మీరు చేస్తున్నారు, ఇది ఒకటి కంప్లీట్ చేసుకుని. అలాగే గ్రూప్ మైనింగ్ సెషన్ ఒకటి ఉంది. ఈ గ్రూప్ మైనింగ్ సెషన్స్కి మీరు ఎన్ని రోజు మైన్ చేస్తున్నారా, ఎన్ని మైనింగ్ సెషన్స్కి ఎన్ని కంప్లీట్ చేశారు, అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అలాగే పార్టిసిపేషన్, ఈ మనకి ఇంటర్లింక్ యాప్లో ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి ఉంది కదా, అందులో గేమ్స్ ఉంటాయి, క్యాలిక్యులేటర్, మళ్ళీ అంబాసిడర్ ప్రోగ్రామ్, ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. గేమ్స్ ఆడినందుకు మనకి ఐటీఎల్జీ కాయిన్స్ కూడా రివార్డ్స్లో ఇస్తున్నారు. వాళ్ళ స్కోర్ని బట్టి లీడర్ బోర్డులో మనం ఆ ప్లేస్లో ఉంటే అందులో ద్వారా దాన్ని బట్టి కూడా మనకి ఈ ఐటీఎల్జీ కాయిన్స్ కూడా రివార్డ్స్గా ఇస్తున్నారు. దీనివల్ల మీకు ఈ ఇంటర్లింక్లో యాక్టివ్గా ఉన్నారు, వీళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని వీళ్ళకి ఒక ఐడియా వచ్చి మీకు ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. వాళ్ళకి వీళ్ళు మన యాప్ని యూజ్ చేస్తున్నారు, రోజు మైండ్ చేస్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని వీళ్ళకి ఒక ఐడియా ఉండిద్ది అనమాట. అప్పుడు వాళ్ళకి మీకు ఒక ట్రస్ట్ అనేది ఏర్పడిద్ది, వీళ్ళకి మనం ఈ ఐటీఎల్జీ అనేది వెరిఫై చేయొచ్చు అని ఒక ట్రస్ట్ అనేది ఏర్పడింది అనమాట ఈ ఇంటర్లింక్ వాళ్ళకి మనకి. ఇంకా మూడోది వచ్చేసి హ్యూమన్ క్రెడిట్ స్కోర్. ఈ హెచ్సిఎస్ స్కోర్ ఏదైతే ఉందో మీకు ఎంత ఎక్కువ ఉంటే అంత ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది వెరిఫై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఈ రోజు మైనింగ్ చేస్తారు 6 మైనింగ్ సెషన్స్, 6 మైనింగ్ చేయకపోయినా అట్లీస్ట్ 5 మైనింగ్ సెషన్స్ అనేది రెగ్యులర్గా చేయొచ్చు. 5 మైనింగ్ సెషన్స్ చేస్తున్నారు అనుకో. అలాగే గ్రూప్ మైనింగ్, ఈ రెండింటిని చేయటం వల్ల ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ ఇంటర్లింక్ యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్లింక్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో అవి వాడినందుకు కూడా మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది బాగా పెరుగుతుంది. ఎక్కువ గేమ్స్ ఆడినందుకు, మైనింగ్ చేసినందుకు ఈ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను, గేమ్స్ ఆడటం వల్ల రివార్డ్స్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది రివార్డ్స్లో ఇస్తారని. అది ఇంకా మీరు చూడకపోతే పైన ఐకార్డ్స్లో నేను ఇస్తాను, వెళ్ళి చూడండి. మీకు ఎక్కువ ఐటీఎల్జీ కాయిన్స్ రావాలంటే ఫస్ట్ వచ్చేసి గేమ్స్, మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేస్తాం, గ్రూప్ మైనింగ్ సెషన్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకా ఈ గేమ్స్ ఆడటం వల్ల కూడా మీకు ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ అన్నీ చేయటం వల్ల ఏంటంటే మీ పార్టిసిపేషన్ని బేస్ చేసుకొని ఈ హెచ్సిఎస్ స్కోర్ ఏదైతే ఉందో దాని స్కోర్ అనేది పెరిగిద్ది అనమాట. దానివల్ల మీకు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏదైతే ఉందో దానికి ఇంకా కొంచెం బూస్ట్ లాగా ఏర్పడింది అనమాట. ఇప్పుడు మీరు చేసిన ఐటీఎల్జీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటూ మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎంత అయితే ఉండిద్దో అంతేను మల్టిప్లై చేస్తారనమాట. దాని ద్వారా మీకు ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ వెరిఫై అవుతాయి అని ఒక వాల్యూ అనేది వచ్చింది అనమాట. అలాగే స్టెప్ 4 వచ్చేసి వెరిఫికేషన్. ఈ అన్నిటిని బేస్ చేసుకుని ఏదైతే ఈ ఫేస్ వెరిఫికేషన్, అలాగే డైలీ యాక్టివ్గా ఉండటం, మళ్ళీ హెచ్సిఎస్ స్కోర్, ఇవి అన్నిటిని బేస్ చేసుకొని ఈ ఐటీఎల్జీ కాయిన్ వెరిఫికేషన్ అనేది వీళ్ళు కంప్లీట్ చేస్తారు. మీరు ఎక్కువ ఐటీఎల్జీ కాయిన్స్ వెరిఫై అవ్వాలంటే రోజు మైనింగ్ చేయాలి. అట్లీస్ట్ 6 కాకపోయినా అట్లీస్ట్ 5 మైనింగ్ సెషన్స్ అనేది కంప్లీట్ చేయండి. అలాగే గేమ్స్ ఆడండి. గేమ్స్ ఆడితే ఇంకా మీకు ఐటీఎల్జీ కాయిన్స్ అనేది రివార్డ్స్లోకి వస్తాయి. ఈ గ్రూప్ మైనింగ్ సెషన్స్ కూడా కంప్లీట్ చేయండి. హెచ్సిఎస్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి. హెచ్సిఎస్ స్కోర్ మీకు ఈజీగా పెరుగుతుంది. గేమ్స్ ఆడి ఈ మార్కెట్ ప్లేస్లో ఏవైతే యాప్స్ ఉన్నాయో వాటి వాడితే ఈ కొంచెం ఈజీగానే పెరుగుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఆ మార్కెట్ ప్లేస్లో ఉన్న గేమ్స్ ఆడకముందు ఎంత ఉంది, అలాగే ఆడిన తర్వాత ఎంత స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత పెరుగుతుందని హ్యూమన్ క్రెడిట్ స్కోర్. ఇలా చేస్తే మీకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఐటీఎల్జీ కాయిన్స్ వెరిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ వల్ల యూజర్స్కి బెనిఫిట్ ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ వల్ల యూజర్స్కి బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ. ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్ ఏదైతే ఉందో ఈ ఐటీఎల్ కాయిన్ అనేది ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద బేస్ చేసి ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ లిస్టింగ్ ప్రయారిటీ, అంటే ఈ ఐటీఎల్ కాయిన్ ఏదైతే ఉందో మనకి ఎక్స్చేంజ్ విత్డ్రా చేసుకుంటాం కదా, ఈ విత్డ్రా చేసుకోవడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ లాగా ఉంటుంది అనమాట. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏదైతే ఉన్నాయో ఆ కాయిన్స్ ని మీరు ఈ ఎక్స్చేంజ్ లో ఈ ఐటీఎల్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్ గ్యాస్ ఫీజ్ లా పనిచేస్తుంది అనమాట. మీకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ
వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్ ఏదైతే ఉందో ఇది హైప్ కోసం అయితే అస్సలు కాదు. బాట్ మైనింగ్ చేసే వాళ్ళకి, ఫేక్ అకౌంట్స్ యూజ్ చేసుకొని మైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి అకౌంట్స్ అనేది రిమూవ్ చేయడానికి, అలాగే రియల్ యూజర్స్ కి బెనిఫిట్ చేయడం కోసం. ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ వల్ల ఒక ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. ఫ్యూచర్ లో ఈ ఇంటర్లింక్ యాప్ లో ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తారు. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంటర్లింక్ కి మళ్ళీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య ఒక ట్రాన్స్పరెన్సీ ట్రస్ట్ ని బిల్డ్ చేయడం కోసం ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్యూచర్ ఇంకా ఇంటర్లింక్ యాప్ లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ వాటిని ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం కోసం కూడా ఈ ఇంటర్లింక్ వెరిఫైడ్ ఐటీఎల్జీ అప్డేట్ ఏదైతే ఉందో అది యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి ఫస్ట్ మీకు ఈ ఇంటర్లింక్ లో ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఇంటర్లింక్ కానీ ఏదైనా పర్లేదు, స్టాక్ మార్కెట్, క్రిప్టో, ఇంకా వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటి మీద కూడా నేను వీడియోస్ వేసి మీకు అనేది అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ పెట్టి బెల్ ఐకాన్ అనేది థ్యాంక్ యూ.